ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మా అక్క ప్రతి రెండో రోజు మూడో రోజు మా అక్క ఇంటికి వచ్చేది. ఫోన్లో రోజు మాట్లాడుతుంది. అమ్మ ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, నాన్న ఏం చేస్తున్నారు, ఇవి వచ్చి మా నాన్నకి డై కూడా వేసేది. మేము ఇంత కష్టపడి ఎన్ని చేసిన తర్వాత ఈరోజు నేను ఇప్పుడు సినిమాలో ట్రై చేయడం కూడా ఎందుకంటే మా అబ్బాయి నా హైట్ ఉన్నాడు, ఇప్పుడు ఆల్మోస్ట్ వాడు 12th చేస్తున్నాడు. వాడు ఏదో రోబోటిక్స్ ఏదో చేయాలనుకుంటున్నాడు. వాడు అటు సైడ్ కాకుండా నెక్స్ట్ వాడు సినిమా ఇండస్ట్రీలో రావాలంటే ఎవరైనా ఉండాలి. కాబట్టి నేను వచ్చాను. కాబట్టి నాకు సినిమాలు అయితే చేయాలని నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఇంతకుముందు. ఇప్పుడు ఓకే ఇది బాగుంది, దీనివల్ల డబ్బులు మనం సంపాదించాలంటే నాకు ఒక స్వార్థం, 1,00,000 మందిని చదివించాలి, ఇంగ్లీష్ నేర్పించాలి. ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలి, దానికి ఒక 1 కోటి రూపాయలు లేకపోతే 10 కోట్లు 100 కోట్లు వస్తుంది నాకు తెలుసు. ఒక ప్రాజెక్ట్ ఉంది, అది చేయాలి. ఏది చేయాలన్నా 10 మందికి వెన్ యూ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. నాకు ఉండేది ఒక కొడుకే, మా ఆవిడ చనిపోయింది లాస్ట్ ఇయర్, చెప్పే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒకటే ఉన్నాడు, వాడికి నేనేం చేస్తాను, వాడు చదువు వరకు పెట్టేస్తే వాడు జాబ్ వస్తుంది, అయిపోతుంది. మై లైఫ్ ఈజ్ ఓవర్. కానీ వెన్ యూ గివ్ బ్యాక్ టు ద సొసైటీ సంథింగ్, వెన్ యూర్ నాలెడ్జబుల్, 25-30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని మీరు ఏదైనా చెప్పాలి. మన తెలుగు వాళ్ళకి చాలా మందికి ఇండియాలో టెక్ సైడ్ ఉండే వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. హార్డ్ స్కిల్ అని ఉంటుంది. మీకు ప్రోగ్రామింగ్ వచ్చా మీకు జాబ్ వస్తుంది, కానీ అందులో ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఇవన్నీ నేర్పించాలని ఇంట్రెస్ట్. ఏంటంటే టు అన్ ఎక్స్టెంట్ ఐఎమ్ గుడ్ అట్ ఇంగ్లీష్. చదువుకున్నారు మీరు? నేను BA ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాను, ప్లస్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేశాను, సైబర్ C++ చేశాను. దాని తర్వాత టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, GE, డెల్, అమెజాన్, HSBC, JP Morgan Chase, Randstad India, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేశాను. కాబట్టి కస్టమర్ సర్వీస్ నుండి, టెక్ సపోర్ట్ నుండి, సేల్స్ నుండి, ఇవన్నిటిలో ఎక్స్పీరియన్స్ ఉంది. కాకుండా నేను కెరియర్ కోచ్, ఇండియాలో ఫస్ట్ కెరియర్ కోచ్ ఇన్ IT స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ సైడ్లో ఇండియాస్ ఫస్ట్ కెరియర్ కోచ్. నేను ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ దగ్గర 43-45 సర్టిఫికేషన్స్ చేశాను. CEO నేను 71 కంట్రీస్కి నేను ఒక కోచ్గా డిఫరెంట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్ ఇవన్నీ తీసుకున్నారంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి సెంట్రల్ లండన్ నుండి వచ్చేవాడు కూడా ఇంగ్లీష్ అడుగుతాడు, వాట్ ఆర్ ది వర్కింగ్ మెథడాలజీస్ దట్ ఐ కెన్ లెర్న్. సో ఇంతమంది 71 దేశాలకి నేను ఎక్కడో ఉపయోగపడేటప్పుడు నా దేశం నుండి నా మనుషులకి మా నాన్న చేసినట్టు మన ఆంధ్ర వాళ్ళకి, తెలుగు వాళ్ళకి నేను ఇంగ్లీష్ నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుని బాగుపడే ఒక్క పదం నేర్చుకున్నా బాగుంటుందని ఆఖరికి నారాయణ స్కూల్స్లో కూడా వెళ్ళి అక్కడ వెళ్ళి పనిచేసి దగ్గర ఓవరాల్ 13,000 మంది ఇప్పటివరకు కలిసి వాళ్ళకి ఇంగ్లీష్ ఏదో 1, 2 పదాలు ఏదో ఒకటి నేర్పించారు. వాళ్ళు కూడా షాక్ అయ్యారు, ఏం సార్ ఇంత చదువుకొని మీరు ఇక్కడ వచ్చి నేర్పిస్తానంటే. ఫ్యూచర్ వాళ్ళే కదా. సో మొన్నటి వరకు బెంగళూరులో ఉన్నారు కదా? మొన్నటి వరకు బెంగళూరు వచ్చారు, హైదరాబాద్ కి షిఫ్ట్. అమ్మ చనిపోయిన తర్వాత, నాన్న చనిపోయిన తర్వాత. నాన్న అంటే లాస్ట్ ఇయర్ మా ఆవిడ చనిపోయింది, అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చాము. వచ్చిన తర్వాత బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి వస్తున్నాం. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడాము. సో అందుకే అక్కడికి వెళ్ళి రావడం, కొంతమంది క్లయింట్స్ ఉన్నారు వాళ్ళకి చూసుకొని ఇక్కడ ఫుల్ ట్రాన్సాక్షన్ రావడం. సో ఇలా రావడం ఇది ఒక ఫేస్ అయింది. నేను మీ క్వశ్చన్ ఎన్ని మిస్ అయ్యానో నాకు తెలియదు మొత్తానికి. లేదు, అన్ని వస్తున్నాయి. కానీ ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత నాన్న అయితే ఇంకా పాపం చాలా లోన్లీనెస్ ఫీల్ అయ్యారు. అదొక పాయింట్. నాన్నతో కలిసి ఉండటమో లేకపోతే నాన్న మీ దగ్గరకు తీసుకెళ్ళటమో, ఎందుకంటే ఆపర్చునిటీస్ కూడా పెద్దగా లేవు ఆయనకి చెప్పాలంటే. ఇప్పుడు శాంతి నివాసం తర్వాత ఏదో 2-3 సీరియల్స్ తీశారు, ఏదో వెంగమాంబ అని సినిమాలు ఏంటో చేశారు, చిన్న చిన్నవి తాత రోల్స్ ఇవన్నీ చేశారు. అంటే తర్వాత అయినా కానీ నాన్న అంటే అంత ప్రేమ ఉంది మీకు. మళ్ళీ చిన్నప్పటి నుంచి నాన్న కింగ్ లాగే చూశారు. నాన్న చనిపోయే స్టేజ్కి ఎందుకు నాన్న దగ్గరికి నేను రావటం, నాన్న మనం చెప్పిన విండో, మొండితనం ఎక్కువ. కొన్నాళ్ళు ఆయనతోనే కలిసి ఉందాం, మన దగ్గర టాలెంట్ ఉంది, డబ్బు ఎక్కడున్నా సంపాదించుకోవచ్చు, హైదరాబాద్లో కూడా చాలా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చి నాన్న సుఖపెట్టలేదు ఎందుకు మీరు మరి ఇంకా? సో కమింగ్ బ్యాక్ టు దుబాయ్కి వెళ్ళి రావడం, వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరు లేరా, ఇక్కడ నా కోసం ఉండిపోరా అంటే ఉండిపోయి, సరే ఇప్పుడు నాకు జాబ్ కన్నా ముఖ్యం మా అమ్మని చూసుకోవడానికి ఒక పార్ట్నర్ కావాలి, నన్ను చూసుకోవడానికి పార్ట్నర్. అప్పుడు పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత నేను వైఫ్ మా అమ్మ నాన్నతోటే ఉన్నాం. ఉండేటప్పుడు ఇప్పుడు కొంత మైండ్ సెట్స్ మీకు తెలుసు కదా, చాలా సెన్సిటివ్, ఎలా చెప్పాలో తెలియదు. మా మదర్కిను మా వైఫ్ చాలా క్వైట్, నోరు కూడా ఇప్పదు. బట్ సమ్వేర్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. మా వైఫ్ ఏమంటుందంటే, తను నేను కొన్ని 5 కండిషన్స్ పెట్టుకున్నాను. అంటే నాకు 90sలోనే చాలామంది ఆఫర్స్, సినిమా హీరోయిన్స్, చాలా మంచి వెల్ ఆఫ్, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, 200-300 crores ఉండే ప్రాపర్టీ ఉండే వాళ్ళంతా నీ పిల్లనిస్తా చేసుకుంటా అంటే లేదు, మన తోపులాగా ఏదో ఒకటి చేయాలని 5 కండిషన్స్ పెట్టుకున్నాను. అమ్మాయి పేద అమ్మాయి ఉండాలి, అమ్మాయి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అందంగా తెల్లగా ఉండాలి. ఏంటంటే నేను నల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం తెల్లగా ఉండే అమ్మాయి అంటే పుట్టబోయే పిల్లలు అందంగా ఉంటారు. ప్లస్ పేదింటి అమ్మాయి అయితే నాదే డబ్బులు ఉంది, నేను ఒక అమ్మాయికి సొసైటీలో అందరూ చూసుకోకపోయినా ఒక లైఫ్, ఒక ఫ్యామిలీ నేను చూసుకోగలను.
నెక్స్ట్ మూడోది గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. పిల్లల్ని చదివించాలంటే నేను ఒక్కడనే కాదు, తను చదివించాలి. ప్లస్ మేము మా ఫ్యామిలీలో అందరికీ పెళ్ళిళ్ళు అంతా పెద్ద పెద్ద విధంగా హీరోయిన్స్ అందరూ వచ్చి సెలబ్రిటీస్ వచ్చారు. ఇలా కాకుండా మా పెద్దక్క పెళ్ళికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ టంగ్ 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 అని కొడుతున్నాడు ఏఆర్ రెహమాన్. సో నా పెళ్ళికి వచ్చేసరికి ఓన్లీ రిజిస్టర్ మ్యారేజ్. ఇలా కండిషన్స్ పెట్టేసరికి చాలా అమ్మని బాగా చూసుకోవాలి, నాన్న అది మెయిన్. నాకు అమ్మ నాన్న నేను వైఫ్, రేపు ఇదే నా లైఫ్ కదా. అది చెప్పలేదు మీరు, అందుకనే చెప్పా. అదే మంచి వాళ్ళు చెప్పారు. ఇది నా లైఫ్, ఇది దాటి నాకు వేరేది ఎక్కువ ఏం లేదు. సో ఇలా అని చెప్పి పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు ఎన్టీ రామారావు గారి పర్సనల్ కెమెరామ్యాన్ ఒక ఆయన సత్యనారాయణరావు గారు అని ఉన్నారు. ఆయన కూతురు, ఒకే కూతురు, ఆ అమ్మాయిని ఇచ్చి వెతికితే షార్ట్ లిస్ట్ చేస్తే ఆ అమ్మాయి దొరికింది. తెల్లగా అందంగా హీరోయిన్ లాగా చక్కగా బాగుంటుంది, ముక్కు తెల్లగా. అదే మా అబ్బాయికి కూడా ఫీచర్స్ వచ్చింది ఇప్పుడు. తను చూసి అప్పుడు మిగతా వాళ్ళంతా నో అని చెప్తే చాలామంది మా నాన్న ఎందుకు ఇంకా డబ్బులు ఇస్తాం, కట్నం ఇస్తాం, ఇల్లు ఇస్తాం, పొలాలు ఇస్తాం అంటే వాడు తిక్కలోడండి, వాడేదో సంఘ సంస్కృతిలాగా ఏదో చేసేవాళ్ళని. ఎందుకంటే ఇవన్నీ చిన్నప్పుడు మా నాన్న బాగా నూరిపోయిన వాళ్ళు. ఎలాగ ఉండాలి, మనిషి అనేవాడు ఏంటి, మగాడు అనేవాడు ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎలా చూసి ఇవన్నీ నూరిపోయారు. ప్రొద్దున మేము సెవెంత్ నాకు బాగా గుర్తు, 7th 6th ప్రొద్దున లేస్తే భగవద్గీత ఏ ఇంట్లోనే ఉంటుందా మీకు, ప్రతిరోజు భగవద్గీత లేపుతుంది. సో ఆ భగవద్గీత విని 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 ప్రతిదానికి అర్థాలు తెలుసుకొని అది ఇది తెలుసుకొని మేము అలా పెరిగిన తర్వాత సంఘంలో ఏదో చేయాలి. ఇంత చేసి పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మ నాన్న దగ్గరే ఉండేటప్పుడు కొంచెం మిస్అండర్స్టాండింగ్, మా అమ్మని నాన్ని మా ఆవిడ ఎలా చూసుకోవాలి అనే రకంలో తను చూసుకోవడం లేదు. తను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అయ్యో మీరు హీరో కొడుకు, యాక్టర్ కొడుకు, నేను మీకు సరిపోను, నాకు విడాకులు ఇచ్చాను, నేను వెళ్ళిపోతాను. నాయన మా అమ్మని ఎంత బాగా చూసుకున్నారో రేపు నాకు వచ్చే పిల్లని కూడా ఎంత బాగా చూసుకోవాలని, నేను నిన్ను అలా చూసుకుంటే నువ్వు ఎందుకు భయపడుతుంటే మీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంది, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, సో మీకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉందంటే ఎస్ యూ విల్ హ్యావ్. ఒక కొత్త ఇంటికి వెళ్తున్నావు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి వెళ్తున్నావు అంటే వీ హ్యావ్ టు చేంజ్, యూ టేక్ యూర్ టైం, అవన్నీ కూడా చెప్పాను. బట్ దట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. మా అమ్మకు అంత హ్యాపీగా లేదు. సో ఇద్దరు దగ్గర చూసుకోవడం అంటే పిలిస్తే చేయడం అవన్నీ ఉంటుంది, కానీ తనకు ఒక సిగ్గు, బిడియం, భయం అన్నీ ఉంటాయి. సో మనం తప్పు కూడా పెట్టలేము. బికాస్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళకి ఉండాలి, 10 మందితో తిరిగే అలవాట్లు వాళ్ళకి ఉండాలి, పెద్ద కుటుంబం ఉండాలి. అప్పుడు వాళ్ళకి అత్తయ్య మాయన కలిసిపోయే రకం ఉంటుంది. తను కలిసిపోయే రకం కాదు. బట్ చాలా మంచిది, ఒక్క నోరే అయిపోద్ది. అసలు మూగ మనిషి ఏమో అనుకుంటారు, అంతా షీఈ్ వెరీ క్వైట్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ సింపుల్. ఇటు సైడ్ చూస్తే అమ్మ, అటు సైడ్ చూస్తే వైఫ్, ఇటు సైడ్ చూస్తే నాన్న. ఎలాగానే నాన్న ఎవరికి చెప్పలేరు. నాన్న వెరీ నైస్, మీకు అందరికి తెలిసింది కదా. ఆయన ఒక్క మాట ఆయన అనురాధ తన పేరు, ఆయనే పెళ్ళైన తర్వాత పేరు మార్చాలని వాహిని అని ఆయన పేరు పెట్టింది. మా వాహిని, కాఫీ ఇస్తావా, అన్నం పెడతావా, ఇంతే. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఫ్యామిలీ. అది అక్కడ నుండి కొంచెం పక్కనే ఉండేవాళ్ళం, కొంచెం దూరంగా ఉండేవాళ్ళం. ఉండిన తర్వాత అప్పుడు చూస్తేనేమో మాట్లాడేవాడిని, చేసేవాడిని. కానీ ఏంటంటే అప్పుడు ఆయన కొంచెం బాధ, ఇంతకాలం నా కొడుకు దగ్గర ఉన్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత దూరం అయిపోయాడని ఒక బాధ ఉండేది. ఇంకా అందరూ చెలరేగిపోయారు, కొడుకు చూసుకోవడం లేదు, చేయడం లేదు, మాట్లాడడం లేదు, అది ఇది అని. ఇంకా ఆయన కూడా చెప్పడం కూడా నేనే చూసుకుంటున్నాను, ఎందుకంటే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది, మంచి గడప దాటే లోపు అన్నట్టు. మా అమ్మ నాన్న అపార్ట్మెంట్ ముందే షిఫ్ట్ అయిపోయి అప్పుడు రోజు మా అమ్మ ఎంత హ్యాపీగా ఉంటుంది కదా చూడడానికి, కానీ రోజు తీసుకువెళ్ళే వాళ్ళని వచ్చారు. మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ ఉండేటప్పుడు కూడా మందులు కూడా నేనే చూసుకునేవాడిని, చాలా చేసాను. హాస్పిటల్ తీసుకుని వెళ్ళి బ్లడ్, మా ఫ్రెండ్స్ని అంతా పిలిపించి బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇవ్వడం, ఇన్ని చేసాం. కానీ బయట ప్రపంచానికి ఏం చేసామనేది తెలియదు. మా అమ్మ చనిపోయిన తర్వాత ఒంటరి మనిషి అయిపోతే మా నాన్నమ్మ ఒకసారి చెప్పింది, రే రంగనాథ్ ఒంటరోడు అయిపోతాడరా, వాడిని ఎలా కాపాడాలి నువ్వే చెప్పరా అని. అంటే ఏముంటుంది, నా దగ్గర నేనన్నా రావాలి, లేకపోతే నా దగ్గర అన్నా రావాలి, ఆయన ఎలాగో రారు కాబట్టి నేనే వచ్చేస్తానని ఇప్పుడు నాన్న ఇంటికి షిఫ్ట్ అయ్యి ఆ ఇంటి రెంట్ మా నాన్న పే చేసేవారు, భోజనాలన్నీ నేను చూసుకున్నాను. ఎవరు వచ్చినా రెంటిల్లే. సో అక్కడ కూడా చూడండి, తండ్రి దగ్గర ఉండి తండ్రి బాగా సంపాదిస్తున్నాడంటే ఫైన్ కదా. మా నాన్న సంపాదించింది ఏదైనా సరే నాకు ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, మా నాన్న నేను చూసుకోవాలని నాకు ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆయన నేను కడతాను అంటే లేదన్నా, మీరు కావాలంటే రెంట్ కట్టాలి, లేకపోతే నేను అదే రెంట్ కూడా కడతాను, భోజనాలు అన్నీ నేనే చూసుకుంటాను, మీరు హ్యాపీగా ఉంటే చాలు. ఎందుకంటే భార్య చనిపోయిన తర్వాత ఇంకెవరి కోసం భర్త ఉంటాడు చెప్పండి. ఇట్ ఈస్ ద మోస్ట్, ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా, ఇప్పుడు లాస్ట్ 1 year